మొత్తం కలిసి ఎంత ఉందంటే 28.5 ఉంది. మనం దీన్ని వదిలేయాలి. కాజపట్టి 28.5 4 భాగాలు చేయాలి. ఎంత అవుతుంది? ఇట్లా సుత పెడతారు. ఒక ఇంచు పేరు ఇట్లా 2 ఇంచుల కుట్లు కలిపి 10 ఉందా? అదే బెటర్. ఇవన్నీ కొలతలు పట్టడం ఉండదు. 10 అంతే. అక్కడ మొత్తం 5 పెట్టి 2 పెట్టి ఐదున్నర అయితే వెళ్దాం. ఇటు 10 ఉండాలనా? 10 వస్తుంది కదా. కానీ ఇవన్నిటికన్నీ మనకి ఇదే చక్కగా ఇది పెట్టుకున్నాం చూడు, అంతకంతే వస్తుంది మనకి. ఇప్పుడు ఇది అన్నిటికన్నా ఇదేనే. అంతే ఆడికి 5.5 6 సుత పెట్టవచ్చు. కానీ పెద్దగా అయితే సంఖ ఒక మారు పెట్టారు కదా. అంటే సంఖను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తుంది. ఐదున్నరనే సరిపోతుంది. ఇక అన్నం ఇదే సరిపోతుంది కదా. ఇదైతేనేమో గిడ ముడతలు రావు. మంచి ఆరు పెట్టుకుంటే మొత్తం ఆడికి చెప్పిన నేను. ఆ పించాకు పోతే అంతే 5.5 మొత్తం కుట్టులు కలిపితే ఈ గీతలే కరెక్ట్. తిన్నదాగు 2 ముక్కలు అయితే మనం ఇప్పుడు ఈ ముందుది చిన్నగా దీని మనం తీసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇవాళ అంతే. ఈ మూలకి వేయాలి. టేప్ తోటి కొలుచుకోవచ్చు. నేను బ్లౌజ్ తోటి పెట్టి చూపిస్తాను. టేట మబ్బు ఉంది. అయ్యో నా మాటలు రికార్డ్ చేస్తే నీకు అర్థం అవుతుంది. ఏముంది తీసేది నేను వింటా అవి ఎట్లా ఉన్నాయని. మంచిగా ఇక్కడికి వెళ్ళి ఇది ఇడికి పెట్టుకున్నాం కదా మనం. ఈ కొలత పెట్టుకున్నాం పట్టలేదు కదా. ఒక్కొక్కరికి ఒక సైజు ఉంటుంది. ఎంత వచ్చింది? 3.5. 3.5 ఇక్కడ వచ్చి మళ్ళీ సక్కర మార్కెట్ దీన్ని తీసుకో.
రోజులు బిస్కెట్ కాడికి ఒకటి కొంచెం మళ్ళీ మనం కుట్టుకో ఇందులోకి ఇది కలుపుకోవాలి. దీన్ని చూసుకున్నా సరిపోతుంది. ఇది కుట్టుకు పెట్టుకొని ఈ కుట్టుకు పిరెట్టుకు కొంచెం ఓకే. చిన్నగా మనం 1/2 ఇంచ్ అట్లా లోపలికి పెట్టు. పైన 2 పెట్టినా కదా నేను, 2.5 దీన్ని ఇప్పుడు స్కేల్ వాడాలి. పైన పెట్టాలి. బాగా పెద్దగా తమ్ముతుంది. కిందికి సుతరా మధ్యలో కొంచెం మధ్యలో రౌండ్ రావాలన్నా కొంచెం ఇటు కిందికి వస్తే తగ్గిపోతుంది మళ్ళీ. ఇంకా కలిగేస్తాను. నేను వెనక కొంచెం తీసి దాని మీద ఎందుకు వేసిన అంటే ఇక ముందే మనం కొలతలు పెట్టుకోండి. అందుకొరకే ఒకటేసారి తీసేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వీడ సుతం మళ్ళీ మనకి 2 ఇంకా డీప్ కావాలంటే 3 సుత పెడతాను. ఒక్కొక్కరికి నేను 3 పెడతాను. బాగా డీప్గా ఈ 2 కాడికి 2.5 కాడికి స్కేల్ వాడకపోతే క్రాస్ అయితే కింది మీద క్రాస్ అవుతుంది. ప్రతి దానికి స్కేల్ వాడాలి. నేనంటే వాడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది. ఎన్ని రౌండ్లు అన్నది ఎంత 1.5 1.5 ఇలా మధ్యలో అందులో ఇది ఉంది కదా రౌండ్. పెద్ద కూడా తీసుకోవచ్చు కదా. వీళ్ళు గిన్నె డీప్గా కావాలంటే వాటర్ దింపుకోవాలి. చూసినావు గిన్నె నేను గిన్నె ఎల్మల్లో ఉడితే ఇంకా పెరుగుతుంది కదా చూడు. అవునవును. అంటే ఇక మార్కింగ్ కాడికి కదా. రౌండ్ వచ్చింది తగ్గితే మనం ఇక ఎడల్పుల్లి ఇప్పుడు కింద కరెక్ట్గా పెట్టుకున్నాం కదా. చెక్ వేసుకోండి లాస్ట్. కానీ ఇంకా కావాలి వస్తాను నీకు తగ్గింది మరి ఎందుకు ఎక్కడ పోయిందో చూస్తాను. కొంచెం తీయాలి కదా. కొంచెం పెడతాం ఇంత తీయాలి ఇంకా ఇంత తీసి దీనిలో ఇంకా డీప్గా తీయాలి కొద్దిగా. బాగా అయితే